హలో ఫ్రెండ్స్, ఈరోజు రాగి సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. సో నేనైతే 2 కప్స్ ఆఫ్ రాగులు తీసుకున్నాను. సో వీటిని మనం 2 టైమ్స్ వాష్ చేద్దాం రండి. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఒక 24 అవర్స్ ఇలా ఉంచేద్దాం వీటిని. దీని మీద ఇలా మూత పెట్టేసుకొని ఒక 24 అవర్స్ తర్వాత చూద్దాం. 24 గంటల తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, 24 గంటల తర్వాత ఇలా అయ్యాయండి. సో వీటిని మనం ఒక క్లాత్లో వాటర్ అనేది తీసేసి కట్టేసుకున్నాము. ఇలా ఒక క్లాత్ అరేంజ్ చేసుకోవాలి జల్లి గిన్నెలో. సో దీంట్లో మనం ఇలా వాటర్ అన్ని ఇలా యాడ్ చేసేసి సో ఇలా క్లాత్తో మనం ఇలా టైట్గా కట్టేసుకోవాలి. వీటిని ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే అన్నీ తీసేయాలి. చూసారు కదా, ఇలా టైట్గా ఒక క్లాత్లో వాటర్ అన్నీ పోయేలాగా పిండేసుకొని ఇలా ముడి వేసుకొని కట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక హాట్ బాక్స్లో పెడదాం రండి. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక హాట్ బాక్స్లో పెడదాం. పెట్టి మూత పెట్టేసుకుందాము, సో గాలిపోకుండా. సో వీటిని మళ్ళీ మనం 24 గంటల తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలండి. 6 అవర్స్ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో 8 to 10 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో 5 బాదం యాడ్ చేసుకొని ఇంకొక 2 minutes డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, రోస్ట్ అయిపోయాయండి. ఇప్పుడు కొంచెం సేపు చల్లారనిద్దాము. చల్లగా అయ్యాయండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే రాగి సెర్లాక్ పౌడర్ రెడీ. సో ఇది 2 tablespoon డైలీ పెడితే ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.